నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వైయాకయ్య అన్నారు. గ్రామీణ పేదల జీవనోపాధికి కీలక పాత్ర పోషిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో బీబీజీ రామ్జీ పేరుతో తీసుకొచ్చిన బిల్లు ప్రతులను శుక్రవారం సాయంత్రం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని మోడీ విధానాలు మహాత్మా గాంధీ పేర్కొన్న విధానాన్ని అధిష్టాని మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు పోరాడదాం శ్రీరామ్జీ పథకం రద్దు చేసేంత వరకు, పోరాడదాం శ్రీరామ్జీ పథకం రద్దు చేసేంత వరకు, పోరాడదాం శ్రీరామ్జీ పథకం రద్దు చేసేంత వరకు. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ 18, 19, 20 తారీఖులలో శీతాకాలంలో జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రామ్జీ పథకాన్ని వ్యతిరేకించాలని, ఆ పథకంలో ఉన్న పత్రాలను కూడా కాల్చేయాలని కూడా కేంద్ర కమిటీ, సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లాలో కూడా మరి వాళ్ళ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆ పత్రాలు కూడా కాల్చివేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా యూపీ2 గవర్నమెంట్లో జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలు తీసుకురావడానికి సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలు గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే పల్లెలలో అన్నింటిలో కూడా సర్వేలు నిర్వహించింది. ఇవాళ పల్లెలు వల్లకడైపోతున్నాయి, పల్లెలో జీవనభృతి లేకుండా అయిపోతుంది. ఇవాళ పల్లెలు నుండి పట్టణాలకు వలసపోతున్న పరిస్థితి ఉంది. ఇవాళ పల్లెలు వందల గంటగా మారుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు సీజన్ టైంలో వ్యవసాయ వృత్తులు, వ్యవసాయ ఉత్పత్తులలో పనిచేయడానికి, మరి ఆ తర్వాత ఎండాకాలంలో ఇతర సీజన్లో మరి గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటులో సిపిఎం పార్టీ కేంద్ర పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ చట్టాన్ని తీసుకురావడానికి సిపిఎం పార్టీ ఎనలేని కృషి చేసింది. ఇవాళ ఆ కృషిలో భాగంగానే 100 రోజుల పనిని మరి కల్పించడం జరిగింది. కానీ 100 రోజుల పని కూడా సరిపోవటం లేదు. దాన్ని 200 పని దినాలకు పెంచాలని, వాళ్ళకు మరి జీతభత్యాలు కూడా పెంచాలని, వాళ్ళకు సౌకర్యాలు పెంచాలని సిపిఎం పార్టీ కేంద్ర పార్టీగా, రాష్ట్ర పార్టీలుగా, మరి వాళ్ళ జిల్లా పార్టీలుగా అనేక పోరాటాలు నిర్వహిస్తున్న క్రమంలో ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి, ఆ చట్టాన్ని తీసేసి మహాత్మా గాంధీ పేరునే తొలగించి మరి దాని స్థానంలో వాళ్ళు వేరే బిల్లు తీసుకొచ్చి ఇవాళ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనివలన గ్రామీణ కూలీలు మరి వాళ్ళ వృత్తి లేక ఆకలితో అలమటించే పరిస్థితి ఉంది. ఇవాళ మన వలసలు పోయే పరిస్థితి ఉంది. ఇవాళ చట్టం లేకపోతే, పరిధినాలు లేకపోతే ఇవాళ తిరిగి ఇవాళ పల్లెల్లో జనం ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఆ చట్టాన్ని కాపాడాలని, ఆ చట్టం అమలు చేయాలని ఇవాళ బీజేపీ తీసుకొచ్చిన ఈ పథకాన్ని
రద్దు చేయాలని సిపిఎం పార్టీ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ పెద్దపల్లి జిల్లాలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. బీజేపీ దీన్ని ఉపసంహరించుకోకపోతే, వెనుకకు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరి దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలను కదిలించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ బీజేపీ యొక్క కార్మిక, కర్షక మరి రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ఇప్పటికి కొనసాగుతున్నప్పటికీ అది ఏమాత్రం చలనం లేకుండా ఇవాళ దాని కార్యక్రమం చేసుకుంటూ కార్మికులను, కర్షకులను, రైతులను, వ్యవసాయకులను, ఉపాధికులను కూడా బదార్పాలు చేస్తానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది ఏమాత్రం సైతం సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించబడతాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం రామగుండం బొగ్గుగని ప్రాజెక్టుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రామగిరి మండలంలోని పన్నూరు, నాగేపల్లి, లడ్నాపూర్, రత్నాపూర్, బుధవారంపేట, రామాయపల్లి, కమాన్పూర్ మండలంలోని జూలపల్లి, ములకలపల్లి, వకీల్పల్లి గ్రామాల సమీపంలో 4326 హెక్టార్ల విస్తీర్ణంలో 21 మిలియన్ టన్నుల ఓపెన్ కాస్ట్ బొగ్గు మైనింగ్ కొరకు రూపొందించిన డిపిఆర్పై ప్రజాభిప్రాయ సేకరణ స్వీకరిస్తున్నామని అన్నారు. సిమెంటు, స్టీల్ మరియు ఇతర బొగ్గు ఆధారిత పరిశ్రమల ఇంధన అవసరాలకి సమకూరుతున్న ఏకైక సంస్థ సింగరేణి సంస్థ సుమారు 5 దశాబ్దాలుగా పైచిలుకు కాలం నుండి ఈ ప్రాంతంలో అవినాభావ సంబంధం కలిగి ఉండి ఇక్కడ ప్రజలతో మమేకమై ఉన్నది. ప్రస్తుతం రామగుండం 3 ఏరియాలో ఒక భూగర్భ గని మరియు 2 దానికి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన పబ్లిక్ హియరింగ్ ఇక్కడ మనం చేసుకుంటున్నాం అనమాట. సో చాలా బ్రీఫ్ గా ఏంటంటే తర్వాత అఫ్కోర్స్ సింగరేణి వాళ్ళు చేసే ప్రాజెక్ట్ సంవత్సరాలు అంటే ఇంకొక 40 years ఎక్స్టెండ్ చేయడానికి ప్రాజెక్ట్ 40-45 years ఎక్స్టెండ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేయడం జరిగింది. అండ్ మన రిక్వైర్మెంట్ మనకి ఎన్టీపీసీ కానీ ఎన్టీపీసీ కొత్త ప్లాంట్ వస్తుంది, తెలంగాణ పవర్ ప్లాంట్ వస్తుంది కాబట్టి దానికి కూడా కోల్ సప్లై అనే దానికోసం ఈ ఎంటైర్ ఈ ప్రాజెక్ట్ అనేది చేయడానికి రామగుండం కోల్ మైన్ గని ప్రతిపాదించబడి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. కామారెడ్డి శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠాన్ని సందర్శించిన ఎస్పీ నాయక్, బంజారా సేవా సమితి మహాగాయకుడు, అద్భుత వాగ్దాటి, వాక్చతురతి అయినటువంటి ఎస్పీ నాయక్ వేద పాఠశాలలో వేద విద్యార్థులతో ఆశీర్వచనాన్ని తీసుకుంటూ ఇలాంటి వేద పాఠశాలలు ఇంకా చాలా ఉండాలి, కులం అనేది లేకుండా అందరికీ నేర్పుతున్నటువంటి వేద పాఠశాలను నేను చూడడం ఇది చాలా గర్వకారణమన్నారు. అలాగే ఇలాంటి కులాలకు అతీతంగా ఉండేటటువంటి పాఠశాలకు ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించాలని కూడా వారన్నారు. అసలు మనుషుల్లో ఆణిముత్యాలు అనుకునేటటువంటి వారు ఒకరు మన శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠంలో వారి యొక్క పాదస్పర్శ సోకడం జరిగింది. ఎందుకంటున్నాను ఏదనంటే మరి వైదిక ధర్మపీఠం మహావేద పాఠశాలే కదా అనంటే అక్షర జ్ఞాని, అనంత జ్ఞాని. ఇప్పుడు నిజానికి ఈ ట్రైబర్స్ ఎవరయ్యా అంటే ఏకలవ్యుడు, అలాంటి వాళ్ళను అణచివేసిన బ్రాహ్మణ తెగ ఒకటి ఉంది. ఇలాంటి ఆ ఏకలవ్యుడు ఎక్కడైనా ఉన్నాడా అంటే ఇది మా ముందు ప్రత్యక్షమవుతున్నాడు ఎస్పీ నాయక్ గారు. మరి మరో ఏకలవ్యుడు అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అలా ప్రవచనాలు ఉంటాయి. అట్లాంటి మహానుభావుడు మరి ఎస్టీ బంజారా సమాజానికి సేవకు అసలు ఆయనకు మంచి సత్కారం ఉండాలి. మా చిన్న సత్కారం పెద్ద గొప్ప కాదు కనుక ఈరోజు ఆయన వచ్చిన నేపథ్యం నుండి ఇంత మహత్తరమైనటువంటి యొక్క పాటలు పాడడం, మరి అతనికి లక్షల రెమ్యునర్ రావడం ఎంతో వచ్చేది ఉన్న వదిలిపెట్టుకొని అతను జాతి కోసమే అంకితమై పాటలు పాడడం జరుగుతుంది. ఆ జాతిని ఉద్ధరిస్తున్నాడు. ఆయనే మన ముందు ఎస్పీ నాయక్ గారు ఉన్నారు, ఆయనతో మనం కాసేపు ముచ్చటిస్తున్నాం. చెప్పండి స్వామి. ధన్యవాదాలు గురూజీ. మీ ముందు మీ పేరు చెప్పండి. నా పేరు ఎస్పీ నాయక్, మాది కరీంనగర్. ఇప్పుడు ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఉన్నాను. నిజంగా ధన్యుడిని గురూజీ. కామారెడ్డి ఇక్కడికి నేను రావడం మా బంజారా జాతిని తనవంతు కూడా సహాయ సహకారాలు చేస్తూ కృషి చేస్తున్నటువంటి మా రమేష్ మహారాజ్ గారు ఈరోజు పిలవడం, మీకు కలవడం నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే బ్రాహ్మణ ఇప్పుడు మీకు తెలుసు, మీరు ఈ వేద పాఠశాలను నేను చాలా టీవీలల్లో చాలా పేపర్లల్లో నేను వింటా ఉన్నా, కానీ ఈరోజు మీకు కలవడం నా అదృష్టం. మీరు నన్ను కాదు, నేనే మీకు కలవడం అదృష్టం. ఎందుకంటే ఈ వేదాలు ఇటువంటి ఈ మనం నేర్పించేటువంటి విద్య ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఎక్కడ కుల మతాలకు లేకుంటే ఇంకేదో అట్లా కొంచెం
ఈ ఏదైతే మత పిచ్చి ఉన్నారో ఇటువంటి కొంతమంది మేమే నేర్చుకోవాలి వేరేటువంటి నేర్చుకోవద్దు అనే భావనతో చాలా మంది చూస్తూ ఉంటాం. కానీ కృష్ణమాచార్యుడు గారు నిజంగా ధన్యుణ్ణి మీ కలవడం. నిజంగా మీ గురువు గారు ఆ బాట చూస్తా ఉన్నా. నిజంగా ఈ బతుకమ్మ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నేను చెప్తా ఉన్నా, ఏదైనా మంచి మాట ఉంటే 10 మందికి వినిపించాలి కనిపించాలి. అయితే ఇంత అద్భుతంగా, ఎందుకంటే ఇంతమంది ఎవరికి కులమతాలకు అతీతంగా కలిసి ఉంటూ ప్రతి నిమిషం ఇక్కడ చేసేటువంటి ప్రతి కార్యాన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ చూపెట్టాలి. ఎందుకంటే అది మూర్ఖత్వం చూపెట్టకుంటే. ఒక్కరి చదువు 10 మందికి వెలుగు అయితే ఏదన్నారో ఇప్పుడు కృష్ణమాచార్యులు గారు ఉన్నారు. ఆయన నేర్చుకున్నటువంటి విద్య కానీ ఆయన ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నటువంటి అన్ని ప్రతి ఒక్కటి ఈ వేద మంత్రాలు, ఈ యాగాలు, ఈ హోమాలు ఎలా చేయాలి ఏందన్నది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్న అనాథ పిల్లలు కానీ ఎక్కడైనా నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉన్నటువంటి పిల్లలు కానీ ఇక్కడికి రావాలి. కామారెడ్డి గారికి నేరుగా ఇక్కడ కృష్ణమాచార్యుల దగ్గరికి వస్తే వాళ్ళు బ్రహ్మాండంగా నేర్చుకొని ఒక ఏడాది లోపల ఒక 100 గుళ్ళకు ఒకే పూజారి అన్ని గుళ్ళకు ఏదైతే తను చేసేటువంటి కార్యాన్ని నిలబెట్టుకుంటాడో అంత అద్భుతంగా ఇక్కడ నేర్పిస్తుండు. కాబట్టి దయచేసి ఎక్కడున్న వాళ్ళు ఇక్కడికి రావాలి. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కొన్ని పాఠశాలలు చూస్తాం, వేద పాఠశాలలు కానీ ఇంకా చాలా మంది. మనం ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా పేద పాఠశాలలు ఉన్నాయి. కానీ అక్కడ మన బ్రాహ్మణుల పిల్లలే అక్కడికి రావాలని ఇప్పుడు కృష్ణమాచార్య గారు చెప్పినట్టు అసలు ఆ వేదాలు రాసింది ఎవరు? ఇట్లా చెప్పుకుంటా పోతే నిజంగా ఈ కులపరంగా చేయాలన్నా ఇట్లా మతపరంగా ఇట్లా చూసుకున్నా కానీ ఎవరి ఈపు వాళ్ళకి కనబడది. ఒకవేళ అట్లా చూసుకున్నా కానీ ఆ వేదం రాసింది ఎవరో కూడా మీకు తెలుసు. అట్లా అక్కడికి వస్తుంది దెబ్బ. అందుకోసానికి మీరు ఎవరు కానీ ఇప్పుడు మనకు నేర్చుకున్నటువంటి విద్య 10 మందికి చెప్పకుంటే దానికంటే మూర్ఖత్వం వేరేది లేదు. కృష్ణమాచార్యుడు గారు నిజంగా మీ అటువంటి వాళ్ళు కామారెడ్డిలోనే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జాగాల అన్ని వేద పాఠశాలల మీకు సమయం ఉంటే రండి. మేము కూడా ప్రభుత్వంతో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ నుంచి కూడా మేము చాలా మందికి మాట్లాడినాం. ఇప్పుడు కూడా నేను కూడా ఈ ప్రస్తావనను నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. మీకు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఇంకా వసతులు కానీ ఇంకా దీనికి ప్రభుత్వం నుండి ఏ పారిశుద్ధ్యం మీకు కల్పించడం నేను ప్రభుత్వంతో మాట్లాడి చేయించే బాధ్యత నాది. మీరు ఈ చేసేటువంటి ఈ కార్యాన్ని కూడా అన్ని పేపర్లలో వేయాలి. నిజంగా నేనైతే ధన్యుని. ఇంతమంది పిల్లలకు అనర్గళంగా అద్భుతంగా ఈ యాగాలు, హోమాలు, ఈ మంత్రాలు నిజంగా ఇంత అద్భుతంగా పాడుతూ ఉన్నారంటే చిన్న పిల్లలు నిజంగా వాళ్ళకి చూసి నేను కూడా తరించిపోతున్నాను. నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉన్నది గురూజీ. మీరు కూడా హుస్నాబాద్ కానీ కరీంనగర్ కానీ నేను హైదరాబాద్లో ఉంటా. అక్కడ కూడా మియాపూర్లో మేము కూడా బంజారా వేద పాఠశాలలను చిన్నగా ఎప్పుడే ప్రారంభిస్తా ఉన్నాం. ఇక్కడ ఈ కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇప్పుడు బాలబ్రహ్మచారి ఇప్పుడు ఈ జాతిలో ఉన్నటువంటి కేవలం జాతిని ఇప్పుడు కనుమరుగైపోతా ఉంది. ఇప్పుడు మా వేషాలు ఎందుకంటే గతంలో ఏ జాతికి అంటే ఇప్పుడు జాతి పరంగా నేను మాట్లాడను కానీ ఏ కుల వృత్తులకు వాళ్ళు కాపాడుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎందుకంటే వడ్డించేటోడు మనోడు ఉంటే ఎక్కడున్నా మన హక్కు మనకు వస్తుందని ఎట్లుంటుందో ఇప్పుడు కూడా ఈ బంజారా వాళ్ళను కనుమరుగైపోయినటువంటి ఈ వేషధారణ కానీ భాష కానీ మళ్ళీ వాటికి పునర్జీవనం పోయానంటే మా రమేష్ మహారాజ్ గారు జాతికే డెడికేట్ అయ్యి బాలబ్రహ్మచారిగా ఇప్పుడు ఏదైతే చిన్న పిల్లానికి ఒక 10-20 సంవత్సరాలు అయితే పెళ్లి చేసుకోవా ఇజ్జేంది అజ్జేంది అని చెప్పి చాలా మంది భయపెడతా ఉంటారు. లేకుంటే ఏదో రకంగా పెళ్లిళ్ళు చేసుకున్నా ఏదో వాళ్ళ సంవత్సరాలలో వాళ్ళు బిజీ అయిపోతారు. కానీ ఒక జాతికే డెడికేట్ అయ్యి తన జాతిని ఈ సేవ కొరకే జీవితాన్ని అంకితం ఇచ్చినటువంటి మా రమేష్ మా గురూజీ గారు కూడా ఆయన ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి బంజారా పిల్లలను కూడా ఇక్కడికి పంపించాలి. మేము కూడా ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు నెలలో ఒక 5-6 సార్లు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తాం. నిజంగా ధన్యుని గురించి ఈ అవకాశం కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ వేద పాఠశాలలో నేను కూర్చునే భాగ్యం కూడా ఈరోజు నాకు కలిగినందుకు నిజంగా నేను ధన్యుని. యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడం సులభతరమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద గల మహేష్ ఫెర్టిలైజర్స్ ఎరువుల షాప్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా లభ్యతపై రైతులకు ఎటువంటి అనుమానాలు అపోహలు అవసరం లేదని ప్రతి రైతుకు అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. యూరియా ప్రతి రైతుకు చేరాలనే ఉద్దేశంతో జిల్లాలో యూరియా ట్రాకింగ్ యాప్ సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. గత నెల రోజుల నుండి యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు జిల్లాలో పర్యవేక్షించామని కలెక్టర్ తెలిపారు.
యూరియా షార్టేజ్ వచ్చింది, లేకపోతే అన్నెసరీ అప్రహెన్షన్స్ కొంతమంది ఫార్మర్స్ ఉన్నాయంటే మాకు యూరియా వచ్చిందో లేదో, లేకపోతే కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారు, అట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మనం లాస్ట్ 1 month నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఒక యాప్, యూరియా ట్రాకింగ్ యాప్ అని ప్లాన్ చేశాను. అంటే ఏ ఫార్మర్ ఎంత తీసుకుంటున్నారు, ఏ షాప్లో తీసుకుంటున్నారు, తర్వాత ఎంత యాక్చువల్గా ఆయన ఎకరేజ్ బట్టి, అంటే 2 ఎకరాలకు ఎంత కావాలి, లేకపోతే ప్రస్తుతం ఎంత తీసుకుని మొత్తం ఒక యాప్ వర్క్ చేసి లాస్ట్ 10-15 days నుంచి మనం వర్కౌట్ చేస్తున్నాం. సో దానివల్ల మనం ఏ ఫార్మర్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఏ డీలర్ దగ్గర తీసుకున్నారు, తర్వాత ఈ సీజన్కి ఎంత కావాలో మొత్తం కూడా మన దగ్గర కంప్లీట్ ఐడియా వచ్చింది. సిమిలర్ ఐడియాని మనం స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ దాన్ని వాళ్ళు ఇంకొంచెం స్టేట్ మొత్తం కూడా సిమిలర్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆ యాప్ ఒకసారి చెక్ చేయడం జరిగింది. అది మేము ఓలా కానీ ఊబర్ కానీ ట్యాక్సీ బుక్ చేసినట్టే అన్నట్టు. మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఇన్ని బ్యాగ్స్ కావాలని చెప్తే మీరు డీలర్ దగ్గరికి వస్తారు, ఆ యాప్ ఓటీపీ చూపెడతారు, వెంటనే బుకింగ్ అనేది అయింది అనమాట. సో దట్ ఒక పెద్ద ఫార్మర్ ఎక్కువ తీసుకుంటారు, మాకు రావట్లేదు అట్లా ఏమి ఉండకుండా మీకు ఎన్ని కావాలి, 1 ఎకరానికి 3 కావాలనుకోండి, మీరు 3 మీకు ఎప్పుడెప్పుడు తీసుకోవడానికి ముందే ప్లానింగ్ చేసుకోవచ్చు. షాప్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అట్లాంటివి ప్లాన్ చేయడం జరిగింది. సో దాన్ని ట్రయల్ బేస్లో చేసి మనం ఇంతకుముందే ఒక యాప్ చేసి వర్క్ చేస్తున్నాం కాబట్టి ట్రయల్ బేస్లో మన దగ్గర లాస్ట్ 3 days నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు. సో ఇది ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మన గవర్నమెంట్ అడిగింది. సో ఓవరాల్గా అయితే ఏం ఇష్యూస్ లేవు. సో ఇదే మన గవర్నమెంట్తో చెప్తున్నారు. రేపు ఎల్లుండి నుంచి మిగతా 32 డిస్ట్రిక్ట్స్లో కూడా దీన్ని లాంచ్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. కోల్ బెల్ట్ ఏరియా చిరు వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం గోదావరికని స్వాగత్ గార్డెన్లో జరిగిన సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ చిరు వ్యాపారులపై జరుగుతున్న దౌర్జన్యాలకు అండగా నిలుస్తానని, ఏ సమస్య వచ్చినా విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం కాలుష్య కూరలో చిక్కుకుందని, దీని నుండి బయటపడేందుకు ఐటీ గ్రీన్ ప్రాజెక్టు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. సందర్భంగా క్యాన్సర్తో బాధపడుతున్న జాన్వీ బేగం కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం అందజేశారు. వారు చిన్న సన్మానం చేస్తారు. మీ అందరికీ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. వీళ్ళ సమస్యలు ఏంటో నాకు తెలుసు. ప్రధానంగా గోదావరికంలో నడుస్తున్నటువంటి అన్యాయ అక్రమ దౌర్జన్య కాండ ఎట్లా కొనసాగుతుంది అనేది నాకు తెలుసు. నేను గత 2 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చూస్తున్నా. కొంతవరకు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరి మీద కూడా చెప్పుకోలేనటువంటిగా సమస్యలు సృష్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సరే, ఏదేమైనప్పటికీ దీంట్లో రాజకీయాలకు తావు లేకుండా వీళ్ళందరి సమస్యలు కూడా చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా తోపుడు బళ్ళు ఉంటాయి, కొన్ని బజ్జీలు వేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే పూలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే పండ్లు అమ్ముకునేటోళ్ళు, చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నా మీద భరోసా నమ్మకం పెట్టి నన్ను ఎన్నుకున్నారో వీళ్ళందరి భరోసాని కూడా నిలుపుకుంటూ ఎటువంటి వీళ్ళకి ప్రమాదం వచ్చినా లేకపోతే ఎటువంటి హాని జరిగినా కూడా వీళ్ళకంటే ముందు నేను నిలబడే హానిని నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. కేవలం చిరు వ్యాపారస్తులే కాదు, రామగుండంలో ఉన్న ప్రధాన వ్యాపారస్తులైనా ఎవరైనా కానీ, ఏ ఒక్క చిన్న పర్సన్ అయినా కానీ మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి ప్రమాదం వచ్చినా నాకు ఒక్కసారి ఫోన్ చేయండి, నన్ను అందుకోండి. నేను మీకు వచ్చినటువంటి సమస్యను దూరం చేయడానికి మీ ముందట వాలిపోతారు. ప్రధానంగా ఏంటంటే రామగుండంలో మేజర్గా ఉన్నటువంటి సమస్య కాలుష్యం బారిన పడి అలా చాలామంది, వాస్తవానికి ఈ సభకి కాలుష్యానికి సంబంధం లేదు, కాకపోతే నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు దొరికిన ప్రతి అవకాశాన్ని నేను దీని మీద ప్రజలకి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా, వాళ్ళని ఈ విషయం పట్ల అవగాహన తెలుసుకునే విధంగా నేను చెప్తున్నా. ఏంటంటే ఈ కాలుష్యం వల్ల కొన్ని వేల మరణాలు సంభవిస్తున్నాయి ప్రతి ఏటా. నేను వచ్చి దాదాపు 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో దాదాపు 40-50 మంది చనిపోయారు. వాళ్ళందరికీ పాపం తెలియదు. చాలా మందికి ఏంటంటే వాళ్ళు గుండెపోటు వల్లనో లేకపోతే క్యాన్సర్ వల్లనో లేకపోతే లంగ్స్ వల్లనో ఏదో చనిపోయిందో అని అనుకుంటారు. కానీ దాని అంతటికీ మూల కారణం వల్ల కాలుష్యమే. అటువంటి కాలుష్యం పైన ఇలా కొట్లాడడానికి
మీరందరూ కూడా చిరు వ్యాపారస్తులు మొదలుకొని ప్రతి ఒక్క పౌరుడు పౌరురాలు ప్రతి ఒక్క అవ్వ తాత ప్రతి ఒక్కరు ముందుకి కలిసి రావాలి. ఎందుకంటే మీ ప్రాణాన్ని తీస్తున్నాయి ఇలా కాలుష్యం. దాని మీద స్పందించాల్సినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకొచ్చి నాతో చేయగలిపి మనందరం కూడా ముందుకు నడుద్దాం. మరి ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కానీ మాకు ఇప్పుడు ముఖ్య సలహాదారుడు జాయిద్ పాషా భాయ్ ఉన్నాడు, వంశీకృష్ణ గారు ఉన్నారు, తర్వాత అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరిని ఎన్నుకున్నాం కాబట్టి వీరందరి దృష్టికి తీసుకురండి. ఏ సమస్య ఉన్నా కానీ నాకు ఒక ఫౌండేషన్ ఉంది, వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ అని. దాని తరఫున నేను చేయగలిగే చిరు సాయం ఏదైనా ఉంటే నేను చేయగలుగుతా. మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దూరం చేస్తాను. నన్ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్న మీరందరూ కూడా శిరస్సు వంచి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారం. అదేవిధంగా ఇస్మాయిల్ బాబా గారు, అదేవిధంగా గారు కిషన్ సింగ్ గారు, అదేవిధంగా ముజాహిద్ గారికి, మనందరికి సంబంధించి ఉద్దేశించి మాట్లాడుతుందిగా కార్పొరేటర్స్ ఒక నిమిషం మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి విద్యను అభ్యసించి ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని తీసుకొని ఎక్కడో అమెరికాకి వెళ్ళి అక్కడ ఒక ఉన్నత స్థాయిలో నెంబర్ 1 స్థానానికి చేరి మళ్ళీ మన ప్రాంతం కోసం నేను అండగా ఉండాలని మళ్ళీ 40 ఏళ్ల వయసులోనే ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం కోసం మనం చూస్తూనే ఉన్నాం. దాదాపుగా 8 నెలల నుండి వ్యక్తిగా డైరెక్ట్గా పోరాడుతూ ఉన్నారు. 4-5 సంవత్సరాలుగా ఈ రామగుండం కోసం సోషల్ మీడియా ద్వారా లేకపోతే అవసరం ఉన్నటువంటి పరిస్థితులను లేకపోతే ఇక్కడ విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నడిపిస్తూ ఎంతో మందికి సహాయం చేస్తున్నటువంటి హరీష్ అన్నకి సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక ఆయన ప్రాణంలో మరొక ప్రాణం. ఎంత మన అన్నకు దాదాపుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి టాప్ 10 నాయకుల్లో వారు కూడా ఒక నాయకులుగా చేరారు. ఎందుకంటే ప్రతి సమస్యపై మన ప్రాంతంలోని ప్రతి ఏరియాపై వారికి ఒక మంచి దాన్ని ఏమంటారు నమ్మకం ఉన్నది, లేకపోతే అవగాహన ఉన్నది ప్రతి సమస్య పైన. సో ప్రతి సమస్యపై పోరాడుతూ మాట్లాడుతూ ఇవాళ అందరికి కూడా అండగా నిలుస్తాడు మా అన్న హరీష్ అన్న వస్తేనే మా సమస్య పరిష్కారం అయితే అనే స్థాయికి ఒక 6 నెలలనే రావడం నిజంగా చాలా సంతోషకరం. ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మన రామగుండం ప్రాంతం నుంచి టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవాళ హరీష్ లాగా మనం మాట్లాడాలి, హరీష్ లాగా ప్రాంతంలో కొట్లాడాలి, హరీష్ లాగా ఫైట్ చేస్తే మళ్ళీ మనం బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చుకోగలుగుతామని నమ్మకం కల్పించినటువంటి వ్యక్తి హరీష్ అన్న. సో ప్రతి సమస్యపై పోరాటం చేస్తూ ఇంకా ముందు కూడా కొనసాగించాలని ఈ సందర్భం కోరుకుంటూ మీ అందరికి కూడా అన్నం నమ్ముకొని ఇవాళ వారిని ఎన్నుకున్నందుకు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎంత దారుణమైన చర్యలు తీసుకుంటుందో. ఇవాళ మీరు ఇక్కడ ముందుకొచ్చి మీరు ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీ 2 సంవత్సరాలకే ఒక నాయకుడిని అధ్యక్షునిగా ఎన్నుకున్నారంటే మీరు ఎంత బాధపడ్డారో, ఎంత కుంగిపోయినరో, మీరు ఎంత నష్టపోయినరో అనేది ఇవాళ అర్థమవుతా ఉన్నది. సో అందరం కూడా కలిసి పోరాడదాం, ఫైట్ చేద్దాం. మీకు న్యాయం చేసే వ్యక్తి హరీష్ అన్న మాత్రమే. తప్పకుండా వ్యక్తిగతంగానైనా పార్టీ పరంగానైనా ఏ రకంగానైనా హరీష్ అన్న న్యాయం చేస్తాడనే మాకు నమ్మకం ఉన్నది. తప్పకుండా మేము అందరం మీతో హరీష్ అన్నతో పోరాటం చేస్తాం, మీకు న్యాయం జరిగేలాగా తప్పకుండా ఉంటామని ఈ సందర్భంగా. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం శ్రీరామ్గిరి గ్రామ పంచాయతీ గత 17వ తారీఖున ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎస్టీ మహిళా అభ్యర్థి బండ్ల అంజమ్మ అనే అభ్యర్థిగా పోటీ చేసినారు. అక్కడ కౌంటింగ్ హాల్లో అభ్యర్థి అంజమ్మపై
రాయల దిలీప్ ఏజెంట్గా ఉన్నప్పటికీ ఆయనపై కూడా దురుసుగా ప్రవర్తిస్తూ సంతకం పెట్టవా లేదా అని బలవంతంగా ఎన్నికలకు సంబంధించి పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారు. అభ్యంతరం పెట్టినప్పటికీ వాళ్ళు ఇష్టానుసారంగా ఎన్నికలు అభ్యర్థులను బయటకి పంపించేశారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం శ్రీరామగిరి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు మొన్న ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయో ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి లచ్చగూడని సంబంధించినటువంటి మహిళా అభ్యర్థి ఏదైతే అక్కడ వీళ్ళని కౌంటింగ్ హాల్లో భయభ్రాంతులు చేసి అక్కడ ఆ ఓట్లను కూడా కొంచెం అవకతవకలు చేశారనే ఒక అభియోగాన్ని మోపి అదే కలెక్టర్ గారికి అదేవిధంగా సంబంధిత అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. ఏదైతే ఖమ్మంలో ఈరోజు TWJF ఒక ఫెడరేషన్ యూనియన్ ఇక్కడ ఒక బహిరంగ సభ జరుగుతూ ఉంది. అయితే ఆ సభలో ఇక్కడ వాళ్ళకు ఉన్న సమస్యలు చెప్పడానికి కోసం ఆ మహాసభకు వచ్చారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి, మీ సమస్యకు జరిగినటువంటి మీకు ఏం జరిగింది, ఎలా ఎన్నికలలో మిమ్మల్ని ఇచ్చేశారు, అక్కడ అధికారులు మిమ్మల్ని ఎలా మభ్యపెట్టి మోసం చేశారు అనే విషయం చెప్పండి అమ్మా. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం శ్రీరామగిరి పంచాయతీ ఆ రోజు 17వ తారీఖు ఎన్నికల కౌంటింగ్లో మాకు మామూలు అన్యాయం జరగలేదండి, బాగా అన్యాయం జరిగింది. ఫస్ట్ ఆ కౌంటింగ్ లెక్కలు చేసేటప్పుడు ఇక వాళ్ళు వీళ్ళు వాటర్ అని అదని ఇస్తూ పోతూ ఉన్నారు. సరే అని అనుకున్నాము. నెక్స్ట్ టైం ఏమైందంటే 3 వార్డులు ఉండగానే ఆ ఏజెంటు టీ అని అనేసారు. టీ అని అనేసేసరికి మాకు కొంచెం అనుమానంగా అనిపించింది. తర్వాత సరే అని మళ్ళీ వెంటనే మళ్ళీ కౌంటింగ్ చేశారు. కౌంటింగ్ చేసినాక మళ్ళీ తర్వాత ఏమైంది, మా మంచిగా వస్తున్నాయి, మా 5 వార్డులు అప్పటికి మంచిగా ఉంది. సరే తర్వాత ఏమైంది, 5 వచ్చినాక మీదే గెలిచిందన్నారు. తర్వాత కరెంటు తీసేశారు. కరెంటు తీసేసరికి అంతసేపు మాదే కాంగ్రెస్ ఉంది ఉంది అని అనేసి లాస్ట్కు ఆ కరెంటు తీసేసరికి ఏమైంది, ఉంగరం గుర్తే గెలిచింది, బీఆర్ఎస్ఏ గెలిచింది అనేసి ఇట్లా చేశారు. తర్వాత ఏమైంది, మేము సంతకం పెట్టము అనేసి మేము మేడంకి చెప్తే మేడం అన్నారు కదా, లేదు 5 గంటల లోపే రీకౌంటింగ్ చేస్తాము, తర్వాత మేము రీకౌంటింగ్ అసలు చేయమంటే చేయమని అన్నారు. మా ఏజెంట్ కూడా అసలు రీకౌంట్ చేపిద్దాం మేడం, రీకౌంట్ చేపిద్దాం అంటే లేదు, కూడదు, అసలు సాధ్యం కాదు, మీరు సంతకాలు పెట్టాల్సిందే అని నా చేత బలవంతంగా సంతకాలు చేపించారండి. కాదమ్మా, మీకు కౌంటింగ్ 5 వరకే కౌంటింగ్ అన్నారు, మీకు కౌంటింగ్ ఏ టైం వరకు పట్టింది? 7-8 వరకు పట్టింది. 7-8 వరకు పట్టింది. మీరు అభ్యంతరం చెప్పినప్పుడు అక్కడ ఉన్నత అధికారులు ఏదైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారు మిమ్మల్ని? పట్టించుకోలేదండి, అసలు మేమేం చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేరు. అసలు మీరు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు మీకు అక్కడ ఎలక్షన్ డ్యూటీలో మేము ఇప్పుడు రీకౌంటింగ్ చేయండి అని మా ఏజెంట్ అడిగారు. అడిగితే సరే చూద్దాము, మరి మీకు డౌట్లు వచ్చినాయి కదా, మరి చేద్దామని అనొచ్చుగా, అనలేదు. లేదంటే లేదు, సాయంత్రం 5 గంటల లోపే రీకౌంటింగ్ ఉంటుంది అని ఖచ్చితంగా తేల్చి చెప్పారు. మీరు సంతకం చేయండి, ఇంకేం ఆప్షన్ లేదు, పెట్టాల్సిందే అంటే ఇక నేను బలవంతంగా పెట్టాల్సి వచ్చిన మా వాళ్ళు కూడా ఎవరు లేరు. కనీసం డోర్లు తీసి మా వాళ్ళకి చెప్దామంటే కూడా అవకాశం లేకుండా నాకు చేసిరు. ఈరోజు అంత మంచిగా వచ్చి గెలిచి మీకు ఎన్ని ఓట్ల తేడా వచ్చింది, అసలు ఎంతమంది అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ హాల్లో ఎంతమంది ఉన్నారు, ఏదైతే ఎక్స్పర్ట్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది సభ్యులు ఉన్నారు, మీరు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు ఎంత తేడా వచ్చింది? 6 ఓట్లు తేడా వచ్చింది. వాళ్ళు 2 ఉన్నారు, మేము 2 ఉన్నాం, ఇంకా వేరే పార్టీ వాళ్ళు 2 ఉన్నారు. మాకు ఆపోజిట్ ఇక మళ్ళీ ఇందులో ఏంటంటే ఆ కౌంటింగ్ చేసిన అతను మీరు ఏజెంట్ గా ఉన్నారు కదా, ఏజెంట్ గా ఉన్నప్పుడు మీకు ఎలా అక్కడ చేదు అనుభవం ఎదురైంది, మరి అధికారులు మిమ్మల్ని ఏమంటున్నారు? కౌంటింగ్ ఏజెంట్గా ఉన్నప్పటి నుంచి 6 వార్డులు జరిగే క్రమంలో కౌంటింగ్ అనేది లీడ్లో కాంగ్రెస్ పార్టీ ఉండటం జరిగింది. 7వ వార్డు స్టార్ట్ అయ్యేటప్పటికి టీ బ్రేక్ అడిగారు ప్రత్యర్థి ఏజెంట్ అనే ఆయన టీ బ్రేక్ అడిగాడు. ఆర్ఓ గారు టీ బ్రేక్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ 7వ వార్డు కౌంటింగ్ అవుతోంది. సడన్గా కరెంటు కట్ అయింది. పవర్ కట్ అవటం మాకేంటి అని అంటే ఓట్లు లీడ్లో మేము దాదాపు ఒక 30-40 ఓట్లు లీడ్లో ఉన్నాము.
పవర్ కట్ అయిపోయిన తర్వాత అనేది మాకు అనుమానాస్పదంగా ఉందన్నమాట. అది 8 వార్డులు పూర్తయ్యేసరికి మేము ఒక 7 ఓట్లు డౌన్లో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మీరు ఓడిపోయారండి అని చెప్పని ఆర్ఓ గారు చెప్పడం జరిగింది. నేను దానికి లేట్ నైట్ అయింది కదా, అయినా పర్లేదు మీరు రీకౌంటింగ్ చేయండి అని అడిగితే 5 వరకే కౌంటింగ్ చేస్తారు, 5 తర్వాత కౌంటింగ్ అనేది చేయరు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మా అభ్యర్థి అయిన అంజలి గారికి చెప్పాను రీకౌంటింగ్ చేపిద్దామంటే, తను కూడా రీకౌంటింగ్ చేపిద్దామంటే ఆర్ఓ గారు లేదు 5 వరకే చేస్తాము, తర్వాత మేము చేయము అని చెప్పి కరాఖండ్గా చెప్పారు. 1కి 10 సార్లు మేము వాదించినా కానీ వాళ్ళు వినలేదు. సాధారణంగా ఎలక్షన్ కౌంటింగ్ హాల్లో ఎప్పుడైనా కౌంటింగ్ జరిగే సమయంలో టీ బ్రేకులు ఇలాంటి ఎక్కడ చూడలేదు, చరిత్రలో కూడా వినలేదు. అలాంటప్పుడు టీ బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ కరెంటు పోయే సమయంలో వీళ్లకు 30 ఓట్ల మెజార్టీ ఉన్నప్పటికీ కరెంటు తిరిగి వచ్చేసరికి 7 ఓట్ల మెజార్టీ వాళ్ళకి ఎలా వచ్చిందనే దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపైన మరి వెంటనే ఉన్నతాధికారులు కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఎలక్షన్ మళ్ళీ తిరిగి జరిపించడమా లేకుంటే రీకౌంట్ చేయటమా, ఎలక్షన్ ఏదైనా ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుందో దాన్ని బట్టి కూడా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు స్థానిక 30వ డివిజన్ మల్లికార్జున్ నగర్లో ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన కొట్టం సుజాత రాజేష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు నిలకంటి రాము 10,000 రూపాయల నగదు ఆర్థిక సాయం అందజేశారు. సందర్భంగా నిలకంటి రాము మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో ఇల్లు సామాన్లు కోల్పోయిన కుటుంబాల బాధ మనందరికీదన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల పక్కన నిలబడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. షార్ట్ సర్క్యులేషన్ కోసం కొట్టం సుజాత రాజేష్ గారు నిరుపేద కుటుంబం చెందేవారు. నిత్య వాళ్ళు చేసుకున్నటువంటి కులవృత్తి గాజులు అమ్ముకుని జీవనం సాగించేటువంటి కుటుంబం వాళ్ళు. మరి ఈ గోదావరి కన్నా గత పాలకులు ఎవరి కష్టం వచ్చినా ఏం జరిగినా దోసుకొని జేబులు నింపుకున్నారు. కానీ ఈ రోజు మన రామగుండం ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నిజంగా ఇవుడాల రాజు అన్నటువంటి వరాలిచ్చే దేవుడు ఆయన. ఆ తల్లి పార్వతి తిరువంగా వచ్చి స్పందించి తనకున్నటువంటి శక్తివంతం కాదు ఎవరు ఏని సేవ అటువంటి గొప్ప మహానీయటువంటి నాయకుడు మరి ఈ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు. ఎప్పటికీ జరిగే అటువంటి తరతరాలు ఎమ్మెల్యే గారు మీరు ఉండాలి. మాలాంటి నిరుపేద కుటుంబాలకు చేతినిచ్చే నాయకుడు నేను ఇంతవరకు 60 సంవత్సరాలు అయితే చూడబట్టి ఏ నాయకుడు ఎలాంటి స్పందన లేదు. ఏ మాత సేమ్ పార్వతీదేవి పరమేశ్వర్ లాంటి ఇద్దరు ఈ రామగుండం నియోజకవర్గ ప్రజలకు ఎలలేని సేవ చేసేటువంటి నాయకత్వం ఉంది. తప్పకుండా చేతులకి నమస్కరిస్తున్నాం. మాలాంటి నిరుపేద కుటుంబాలకు అండగుండి తోడుండి సహాయ సహకారాలు అందించాలని మేము మల్లికార్జున బస్తీవాసులు అందరం వేడుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారికి మనం చేస్తున్నాం. ఈరోజు మల్లికార్జున్ నగర్ లో కొట్టం సుజాత రాజేష్ గారి మొన్న షార్ట్ సర్క్యూట్ తోటి ఇల్లు కాలిపోవడం జరిగింది. పూర్తిగా వారికి ఆస్తి నష్టం జరిగింది. ఈ యొక్క విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా వారి సహాయ సహకారం అందించిండు. ప్రభుత్వం నుంచి కూడా ఏ విధంగా రావాల్సిన సహాయ సహకారాలు కూడా పూర్తిగా అందిస్తాం. అలాగే ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. వాళ్ళు కూడా డైలీ మార్కెట్ లో వీక్లీ మార్కెట్ లో చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు నిరుపేద కుటుంబానికి చెందినవారు. వారికి గవర్నమెంట్ రావాల్సిన ఎటువంటి ఆర్థికపరమైన లాభాలు కూడా వాళ్ళకి అందిస్తాం. తప్పకుండా వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటాం. మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే తప్పకుండా అండగా ఉంటామని చెప్తున్నాం. అదేవిధంగా వీళ్ళ ఇంటి రిపేర్ విషయంలో కావచ్చు, ఇప్పుడు ఇందిరా ఇల్లు విషయంలో కావచ్చు కూడా తప్పకుండా వాళ్ళకి అందించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను, నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రామగుండం శాసనసభ్యుడు అన్న మా కంటింగ్ గారు కూడా తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటాం, ఆదుకుందాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా నేను ఉన్నానంటూ తప్పకుండా సహాయ సహకారాలు రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న గారి సహకారంతో నా సహకారంతో డివిజన్ ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వ్యాపార కూడలి లక్ష్మీనగర్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కన్నీపాత మున్సిపల్ కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న పార్కింగ్ కాంప్లెక్స్ ను ప్రస్తుత ఎమ్మెల్యే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ డిమాండ్ చేశారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ 2 ఏళ్ల పాలనపై మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ విడుదల చేసిన ఛార్జ్ షీట్లోని పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పట్ల ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి శనివారం గోదావరికని పాత మున్సిపల్ కార్యాలయంలో ఆగిపోయిన పార్కింగ్ కాంప్లెక్స్ ను సందర్శించారు. 3.5 కోట్ల రూపాయలు ఆల్రెడీ వర్క్ కంప్లీట్ చేసింది వంశీ అని కాంట్రాక్ట్.
ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయి మనం అప్పుడు కొంచెం బిల్డింగ్ కోసం ప్రయత్నం చేసి గవర్నమెంట్ నోటిఫికేషన్ రావడం ఇప్పటి వరకు బేస్మెంట్ అంటే ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్తో పాటు ఇంకా మన ఆలోచన చేసి రాడ్ చూడలేరు ఎంత సైజు కొంచెం ఇటు పోదాం అవన్నీ పడతాయి రండి కొంచెం నాయకులు మన వాళ్ళు ముందు లైన్ డస్ట్ బాగా లేస్తుంది జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం కేటీ రామన్న నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో జరిగిన కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని కేసీఆర్ గారి 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 నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని జై తెలంగాణ జై తెలంగాణ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు 2 ఏళ్ల పాలనలో వారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఒక దుర్మార్గమైనటువంటి పాలనను ఎండగడుతూ ఒక ఛార్జ్ షీట్ను విడుదల చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్లో అనేక అంశాలను చెప్పడం జరిగింది. ఆ అంశాల మీద ఈరోజు మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సోమారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎం ప్లాన్ గ్రాంట్ కింద 200 కోట్ల రూపాయలు నిధులు రామగుండం కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. అనేక మౌలిక వసతులు విఠల్ నగర్ నుంచి మొదలుకొంటే, వీర్లపల్లి నుంచి మొదలుకొంటే, ఏటింగ్ లైన్ కాలనీలో, రామగుండంలో అన్ని డివిజన్లలో ప్రతి డివిజన్కు రోడ్లు, డ్రైనేజీలు, నల్లా కనెక్షన్లు ఇచ్చేటువంటి కార్యాచరణ అంతా కూడా మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి చేసినాం. అందులో భాగంగానే ఇక్కడ గోదావరికంలో లక్ష్మీనగర్ ఒక వ్యాపార కేంద్రం రామగుండం నియోజకవర్గానికి. ఈ యొక్క వ్యాపార కేంద్రంలో ఎవరు వాహనాలు తీసుకొచ్చినా కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నదని ఇక్కడ పాత మున్సిపల్ కాంప్లెక్స్లో పార్కింగ్ కాంప్లెక్స్ కట్టాలని ఒక ఆలోచన చేసి 8 కోట్ల రూపాయలను నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది. మాలకొండయ్య గారు కాంట్రాక్టర్గా ఆ రోజు ఈ యొక్క పనులను ప్రారంభం చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క పనిని ఇక్కడ భూమి పూజ చేసి, గతంలో ఎమ్మెల్యే గారు ప్రణాళిక చేసిరు కాబట్టి ఆ ప్రణాళికను అమలు చేయాలనేటువంటి ఆలోచన కొద్దీ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది, ట్రాఫిక్ ఇబ్బందులు పోతాయి లక్ష్మీనగర్లో అని ఆలోచన చేసి దీన్ని ప్రారంభం చేసినాం. సుమారు 3 కోట్ల పైచీలకు కాంట్రాక్టర్ కూడా వర్కులు పూర్తి చేసిండు. చాలా డెప్త్గా పునాది వేసి, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇవంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడున్నటువంటి ఎన్నికల నోటిఫికేషన్ల మూలాన కొంత బిల్లులు కొంత ఆలస్యమైంది. ఇలా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడ్డది, 2 ఏళ్ళు అవుతుంది. మేము టీయూఎఫ్ఐడిసి నుంచి వెళ్ళి 100 కోట్లు తెచ్చినాం, అమృత్ నుంచి వెళ్ళి 250 కోట్లు తెచ్చినాం, డిఎంఎఫ్టీ నుంచి వెళ్ళి 54,000 కోట్లు తెచ్చినాం, 54 కోట్లు తెచ్చినాం. ఇట్లా అనేక నిధులను మనము ఏర్పాటు చేసినాం.
ఆ నిధులను ఈరోజు ఈ యొక్క కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించకుండా ఈ 2 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే గారు, అధికారులు, కలెక్టర్ గారు ఎవరు కూడా ఈ కాంప్లెక్స్ను సందర్శించినటువంటి దాఖలాలు లేవు. ఇవి నిధులు ఇప్పుడు ఇలా ప్రజాధనం ప్రతి పైసా కూడా ఇలా ఏ వర్క్ జరిగినా కూడా ప్రజల నుంచి వెళ్ళి వస్తున్నటువంటి పన్నుల ద్వారానో ప్రభుత్వం నుంచి వెళ్ళి వస్తున్నటువంటి నిధులే కదా. మరి ఆ నిధులను వృధా చేయొద్దు కదా. ఇలా ఉన్న లైట్లనే తీసేసి మళ్ళీ పెట్టుడు, ఉన్న డ్రైనేజీలను తీసేసే మళ్ళీ పెట్టుడు, ఉన్న ఇండ్లను కూలగొట్టి కమిషన్లు తీసుకుంటూ ఇండ్లు కట్టించుడు, ఈ 2 ఏళ్ల కాలంలో ఇది నడుస్తూ ఉన్నది. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను, ప్రభుత్వం ఇచ్చినటువంటి పనిని పూర్తి చేయటువంటి సమయం దొరకలేదు ఎమ్మెల్యే గారికి. రామగుండం నియోజకవర్గంలో కార్పొరేషన్లో ఒక్కసారి కూడా విజిట్ చేసినటువంటి పాపాన పోలే. ఇది మరి ఎందుకో ఇంత నిర్లక్ష్యం? అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక నిధులు, పట్టణ ప్రగతి నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఇప్పటికీ పట్టణ ప్రగతి నిధి కింద ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ పనులను ఏం చేస్తున్నారో ఏందో కానీ కోట్ల రూపాయలు తెస్తున్నామని మాటలు మాత్రం చెప్తా ఉన్నారు. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలకు ఉపయోగపడేటువంటి పార్కింగ్ కాంప్లెక్స్, వ్యాపారులకు ఇబ్బంది కలిగినటువంటి పార్కింగ్ కాంప్లెక్స్, దీనికి నిధులు ఎందుకు కేటాయిస్తలేరని మేము ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే నిధులు కేటాయించండి, దీన్ని వెంటనే పూర్తి చేయండి. లేకపోతే తప్పకుండా దీని మీద మీరు బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. దానికి బాధ్యులు మీరే అవుతారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ తప్పకుండా వెంటనే ఈ పనులు ప్రారంభం చేయాలి, వెంటనే నిధులు కేటాయించాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్షీట్ విడుదల చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా రామగుండం కార్పొరేషన్లో అనేక పనులను కూడా తీరా చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళందరి దగ్గర కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పోతుంది. ఛార్జ్షీట్లో భాగంగా ప్రశ్నిస్తాం, వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తాం. బాధితుల పక్షాన, అభివృద్ధి కోసం ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించేటువంటి గొంతుకగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. గోదావరికర్లో ఉన్నటువంటి పాత మున్సిపల్ ఆఫీసు నడి బొడ్డున్నటువంటి ఈ ఆఫీసులో పార్కింగ్ కాంప్లెక్స్ కోసం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కోరకంటి చంద్ర గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అంటే లోకల్లో పార్కింగ్ కోసం చాలా కష్టమైతుంది. ఎందుకంటే రోజు రోజుకు గోదావరికని జనాభా పెరుగుతున్నటువంటి దృష్ట్యా, స్థానిక లక్ష్మీనగర్ లో ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి దృష్ట్యా ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ కంపల్సరీ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కొంత పనులు కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి 2 ఏళ్ల పాలనలో ఈ మక్కన్ సింగ్ గారికి ఇక్కడ ఈ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణము జరుగుతున్నటువంటి ఈ బిల్డింగ్ కనబడట్లేదా? గోదావరికని మొత్తం కూడా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి ఇవాళ రోడ్లు, డ్రైనేజీలు చేసిందే చేసుకుంటూ అన్ని పనులు చేస్తున్నామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు వారికి ఉపాధి కల్పించకుండా, వాళ్ళ ఇళ్లను ఊలగొట్టుకుంటూ ఉపాధి కల్పించకుండా చేసినటువంటి అభివృద్ధి అవుతుందా? ఇది తప్పకుండా ఇది చేయాలి. ఎందుకంటే కేసీఆర్ గారి హయాంలో జరిగింది కాబట్టి మేము ఆ హయాంలో కొబ్బరికాయ కొట్టిండ్రు కాబట్టి మేము ఆ కొబ్బరికాయ కొట్టిందని మేము ముట్టుకోమని చెప్పి ఇవాళ ఇటు చూడకుండా ఉన్నటువంటి పరిస్థితి, ఇది ఎంతవరకు కరెక్ట్ సబబని మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ మక్కన్ సింగ్ గారిని ప్రశ్నిస్తున్నాము. తప్పకుండా ఇది అందరి అవసరము. తప్పకుండా ఇది మెయిన్ గా ముఖ్యంగా పార్కింగ్ కాంప్లెక్స్
కాంప్లెక్స్ అనేది తప్పకుండా అవసరం కాబట్టి ఇప్పుడు అందరూ కూడా దాదాపు తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇంకా మొత్తం నిర్మాణం పూర్తి అయితే ఇది చాలా మంచిగా ఉంటుంది. నడి బొడ్డునున్నది, ఇది గోదావరికని సెంటర్ లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నిర్మాణం చేయాలి. ఇవాళ స్థానిక మాజీ శాసనసభ్యులు కోరకంటి చంద్ర గారి నాయకత్వంలో మొన్న ఛార్జ్ షీట్ విడుదల చేసినటువంటి దానిలో భాగంగా ఇవాళ మొట్టమొదటిది ఇవాళ మేము దీన్ని ఎత్తి చూపుతున్నాము. తప్పకుండా దీని పట్ల శ్రద్ధ చూపి కేసీఆర్ గారి హయాంలో వచ్చినటువంటి నిధులను దీనికి కేటాయించాలని చెప్పేసి కూడా మేము వారిని డిమాండ్ చేస్తూ ప్రశ్నిస్తూ తప్పకుండా పనులు మొదలు పెట్టాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. లేకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కూడా మేము హెచ్చరిస్తున్నాం. రామగుండం నియోజకవర్గంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో పాత మున్సిపాలిటీలో మరి గత ప్రభుత్వము కేసీఆర్ హయాంలో స్థానిక మాజీ శాసనసభ్యులైన చంద్రన్న హయాంలో మరి మన షాపింగ్ కాంప్లెక్స్ గా ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది. పార్కింగ్ ఎందుకంటే వచ్చే బిజినెస్ వాళ్ళకి కానీ మరి కస్టమర్లకు కానీ ఇబ్బంది కలగద్దని మరి పార్కింగ్ కాంప్లెక్స్ ను నిర్మాణం చేశారు. దాన్ని ఒక 30-40% నిర్మాణం కూడా జరిగింది. మరి అటువంటి నిర్మాణాన్ని ప్రజలకు ప్రజాపాలనలో ప్రజలకు అనుకూలమైన పనులు చేయనా మరి ప్రజలకు ఇబ్బందికరమైన పాలన చేస్తారా అని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. మరి స్థానికంగా ఏ ఎమ్మెల్యే గెలవని ఎవరు గెలవని మరి ఏదైతే అభివృద్ధిలో ఉన్న పనులను దాన్ని కంటిన్యూ చేసి మరి ఇది ప్రజల సొమ్ము కాబట్టి దాన్ని నిర్మాణం పూర్తి చేయాలి. అటువంటి చేయకుండా మరి లేనిపోని కళ్ళబొల్లి మరి కబుర్లు చెప్పుకుంటా పనికిరాని పనులు చేసుకుంటా ఇది ఒక దాదాపు 3.5-4 కోట్ల వర్క్ నిర్మాణం చేశారు. అది ఎవరొప్ప సొమ్మే? ప్రజల సొమ్ము కాదా? ఆ సొమ్మును ఉట్టిగానే పోడగొడతారా? దాన్ని ఆ నిర్మాణం కంటిన్యూ చేయాలి. నిర్మాణం చేసి అది ప్రజలకు ఉపయోగం తీసుకురావాలి. ఏ ఎమ్మెల్యే కానీ ఇవాళ చంద్రాన్ని ఉంటాడు, రేపు మక్కన్ సింగ్ ఉంటాడు, రేపు ఇంకో ఎమ్మెల్యే వస్తాడు. అయితే ఒక ఎమ్మెల్యే చేసింది దాన్ని నిర్మాణాన్ని ఆపుతూ మరి అది చేస్తే నాకు పేరు ఉండదని చేయడం కరెక్ట్ కాదు. అది ఏ ఎమ్మెల్యే చేయని ఏ ప్రభుత్వం చేయని దాన్ని ఆ నిర్మాణాన్ని కొనసాగించాలా, దాన్ని కంప్లీట్ చేస్తేనే అది నిజమైన ప్రజాప్రతినిధి అనిపిస్తాడు. కానీ అది మా హయాంలో కాదు, మా హయాంలో మాకు రాదు పేరు, అది కేసీఆర్ హయాంలో జరిగింది, చంద్రన్న హయాంలో ప్రారంభించారు. అటువంటి పనిని మేము పెండింగ్ లో పెడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు, ప్రజా ఆగ్రహానికి గురి అవుతారు అని సందర్భంగా ఇప్పుడు తక్షణమే దీన్ని పనులు ప్రారంభించి ఆ యొక్క పనిని కంప్లీట్ చేయాలని నేను స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.